కూటమి ఏర్పాటు, కూటమి కూర్పు ఎలా జరిగిందో అందరికీ తెలుసు. మా టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన వాళ్ళు, బీజేపీలోకి జంప్ అయిన వాళ్ళకే ఎక్కువ సీట్లు రావడాలు, ఇదంతా. అంటే రేపొద్దున బీజేపీలో సీట్లు గెలుచుకున్నా సరే అది టీడీపీ సభ్యులుగా వాళ్ళని చూసి ఓట్లు వేశారనుకోవాలి, మా వాళ్ళు కాబట్టే గెలిచారు అని చెప్పి టీడీపీ క్లెయిమ్ చేసుకోవాలి. అక్కడ అది బీజేపీ గెలుపుగా ఎంతవరకు చూస్తారనేది ఏంటనేది తెలియదు. కాకపోతే ఈ నేపథ్యంలో చాలా వరకు ఈ ఎఫెక్ట్ కీలక నియోజకవర్గాలు వైసీపీ కంచుకోట్లు ఏవైతే ఉన్నాయో, కంచుకోట్లుగా ఉన్న చోట అయితే గట్టి దెబ్బ పడింది, అక్కడ టీడీపీ చాలా దూకుడు ప్రదర్శించింది అనే లెక్కలైతే తెలుస్తుంది. ఎందుకంటే ఎలక్షనీరింగ్లో చాలా చోట్ల కూటమి పైచేయి సాధించింది, కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళంతా కూడా బదిలీ అయ్యారు. మొత్తానికి చూస్తే కనుక జగన్ ఎన్నికల ప్రచారంలో ఉండగానే వాటి మీద ఆయన తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు, అసహనం వ్యక్తం చేశారు అనేది. ఎందుకంటే ఇలా అయితే సవ్యంగా ఎన్నికలు జరిగినట్లు కానే కాదు ఆయన ముందే చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు ఒక నిజంగా వైసీపీ నేతల ఆలోచన, ఆ భావన అలాగే గనక ఉంటే